హాయ్ డియర్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మా సబ్స్క్రైబర్ ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఈ వర్క్ ఎలా చేయాలన్నా కొంచెం చూపించండి, ఈజీ మెథడ్ అని చెప్పారు. అయినప్పటికీ కూడా నేను ఒక మీడియం సైజులో ఎలా కుట్టాలి అంటే మీడియం హెవీలో ఎలా కుట్టాలనేది నేను ఈ వర్క్లో అనేది చూపిస్తాను. చాలా ఈజీ కన్నా చాలా హెవీ కాకుండా మీడియం అనేది నేను చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి వీడియో చివరి వరకు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ముందు అనేది పాన్ స్టోన్ అనేది బాదం షేప్ స్టోన్ అనేది అంటించేయాలి. గమ్ముతో అంటించేసిన తర్వాత దానికి ఆనిచ్చి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా ఆనిచ్చి ఆ లైన్ అనేది వదిలేసి లోపల పక్కే ఒక అవుట్లైన్ అనేది సేమ్ సిచ్యువేషన్లో వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా కిందకు వచ్చేయాలి. చూడండి చూపిస్తున్నా. ఆ లైన్ అనేది బయట పక్క లైన్ అనేది వదిలేయాలి. మళ్ళీ దీనికి ఒక గ్యాప్ అనేది వదలాలి. ఒక గ్యాప్ చూసారా? మళ్ళీ ఒక గ్యాప్ అనేది స్టోన్కి ఇలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఏం చేయాలి? కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి 1 2 కుట్లు బయట ఒక పక్క, మళ్ళీ లోపలికి, మళ్ళీ బయటకి, ఇలా అనేది 1 2 ఇలా స్టిచ్చెస్ లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చూడండి, ఈ లోపల పక్క, మళ్ళీ లోపల పక్క వెళ్ళా, మళ్ళీ బయట పక్క ఒక కుట్టు కుట్టా, మళ్ళీ లోపలికి, మళ్ళీ బయటకి, ఇలా అనేది లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మళ్ళీ చూడండి, లోపల పక్క, మళ్ళీ బయట పక్క, మళ్ళీ లోపలికి కుట్టు వేసి మళ్ళీ బయట కుట్టు, ఇలా లోడింగ్ అంతా మీరు ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయట వెళ్ళి ఒక కుట్టు వేసి మళ్ళీ ఇలా 2 దారాలతో సిల్క్ థ్రెడ్లతో ఈ లోడింగ్ అనేది చేశారనుకోండి. ఇప్పుడు ఈ లోడింగ్ అయిపోగానే అసలైన వర్క్ అనేది ఉంది, అది కూడా చూపిస్తాను. ఇలా మీరు కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోండి. కాదు ఇక్కడ నుంచి సగం కలర్ అనేది వేరే కలర్ వేసుకుంటానన్నా ఇక్కడ ముడి వేసేయండి. ఇక్కడ వచ్చి ముడి ఇలా వేసేయండి కావాలనుకుంటే. లేదు ఇదే ఒక కలర్తో కుట్టేస్తానన్నా మీరు ఇలా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇలా లోడింగ్ అనేది మీకు అర్థమైపోయింది కదా? ఇది ఎలా కుట్టాలనేది ఇలా వెళ్ళిపోవాలి. 2 కుట్లు మీదే, ఒక కుట్టు, రెండో కుట్టు, మళ్ళీ చూడండి లోపల పక్క ఒక కుట్టు, మళ్ళీ బయట ఒక కుట్టు, మళ్ళీ చూడండి లోపల ఒక కుట్టు, మళ్ళీ బయట కుట్టు, మళ్ళీ లోపల కుట్టు, మళ్ళీ బయట కుట్టు, ఇలా లోపల బయట 2 కుట్లు మీదే ఒక చైన్ స్టిచ్ మీద 2 కుట్లు మీద ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది మీరు ఒక స్టిచ్ అనేది జర్దోసి ముక్క కానీ లేదంటే బీడ్స్ ఉంటే బీడ్స్ అన్నమాట. ఆ బీడ్స్ అనేవి తీసుకుని చుట్టూ అయినా కుట్టేయండి. 2 బీడ్స్ చొప్పున ఒక కుట్టు అనేది వేసేయండి. లేదా జర్దోసి ఉంటే ఇంకా ఎక్సలెంట్. ఇలా అనేది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నైనా మీరు ఈ జర్దోసి అనేది కుట్టేయండి. చూసారా ఎంత వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోయిందో? ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది మీరు జరీ అనేది కరెక్ట్గా ఇలా ఒక ఆకు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ షేప్ అనేది నింపుకుంటూ నీట్గా మీరు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుట్టేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత మరొకటి అనేది ఆ పక్క అనేది కరెక్ట్గా ఆ చైన్ స్టిచ్ అనేది షేప్ అనేది ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా మీరు వేసుకుంటూ ఇలా అనేది ఈ కింద పక్క కూడా నీట్గా ఇలా వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా ఇది చూడండి ఈ షేప్ అంతా కరెక్ట్గా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇటువైపు అనేది ఇలా కుట్టి మరొకటి అనేది ఆ పక్క వెళ్ళి ఇలా అవుట్లైన్ అంతా నీట్గా ఆనిచ్చి కుట్టుకుంటూ వెళ్తే ఎంత ఎక్సలెంట్ వర్క్ అయిపోయిందో మీరే స్వయంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ఎక్సలెంట్గా ఈ వర్క్ అనేది ఫినిషింగ్ ఎలా ఉందో. ఇలా చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఇది కూడా ఒక వర్క్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. ముడి అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా అనేది ముడి వేస్తాను, అయిపోయింది. చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో వర్క్. ఈ లోడింగ్ ఫ్లవర్ అనేది ఇలా కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చూడండి ఈ పూస 2 బీడ్స్ తీసుకుని ఇలా సెంటర్ నుంచి కరెక్ట్గా ఒకసారి వేసి మళ్ళీ 2 బీడ్స్కి ఇంకో కుట్టు అనేది వేసి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి కాటన్ దారంతో పర్ఫెక్ట్గా. ఇలా చూడండి కరెక్ట్గా మీకు వర్క్ అనేది అయిపోయింది. చూసారా ఇలా అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో? చూసారా ఇదంతా చూసారు కదా ఎలా అనేది కంప్లీట్ అయిపోయిందో? ఈ వర్క్ అంతా ఎలా ఉందో చూసారు కదా? ఇలా అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి
చూడండి ఇక్కడ ఒక డ్రాప్ షేప్లో ఉంది చూసారా, ఈ రెండో ఫ్లవర్ అన్నమాట. దీన్ని ఏం లేదు, జస్ట్ ఏంటంటే ముందు 3 బీట్స్ అనేవి క్రాస్ అనేవి తీసుకోండి. ఇలా తీసుకుని మరొకటి అనేది రెండు కుట్లు వేసి మళ్ళీ 3 బీట్స్ అనేవి ఇలా క్రాస్గా తీసుకోండి. మళ్ళీ దాని పక్కన 2 కుట్లు వేసి మళ్ళీ 2 బీట్స్ అనేవి క్రాస్గా ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి జర్దోసి అంటే జర్దోసి, లేదంటే చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ అయినా కుట్టుకోండి, పర్లేదు, అదైనా మీకు అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా అనేది తిప్పేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ రౌండ్ అనేది ఇలా నీట్గా ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా మీరు 6 దారాలు అనేవి ఒక సూదిలో వేసుకోండి. ఇలా హ్యాండ్ వర్క్ సూదిలో వేసుకుని కరెక్ట్గా ముడి వేసేసి చివర్లో ఈ నాట్ అనేది, మీకు నాట్ తెలుసు కదా, నాట్ అనేది ఎలా వేయాలో నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ఆ నాట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్ అనేది ఇలా పెట్టి అక్కడ లోంగా నాట్ చమ్కీ అనేది ఇలా వేసుకోండి. చూసారా ఎలా వేసాను లోంగా నాట్ చమ్కీ? ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ అనేది ఈ పర్ఫెక్ట్గా దాని పక్కనే వేయాలి. ఒక పక్కంతా వేసి చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మళ్ళీ జర్దోసి కానీ అవుట్లైన్ కానీ వేసినప్పుడు అలా తీసుకుని కరెక్ట్గా మళ్ళీ లోంగా నాట్ అనేది తిప్పేసి ఇక్కడ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్లోనే కరెక్ట్గా వదిలి పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మూల అనేది ఇలా తీసా, ఇలా అనేది కరెక్ట్గా ఆ లోంగా నాట్స్ అనేవి మీరు వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. సేమ్ సిచ్యువేషన్లో ఇక్కడ ఎక్కడైతే మీరు ప్రింట్ ఉందో అక్కడ సైజ్ అనేది తగ్గుకుంటూ వెళ్ళాలి. చూడండి సైజ్ అనేది ఇక్కడ తగ్గింది, ఇక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద కరెక్ట్గా వేసా, ఆ సైజ్ అనేది తగ్గింది. అక్కడ షేప్ అనేది అవుట్లైన్ కుట్టినా సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ తీసా, ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అక్కడే నేను ఇలా వేస్తున్నాను, కరెక్ట్గా వేస్తున్నా లైన్ మీద. చూడండి ఇక్కడ ఒకటి అనేది కరెక్ట్గా వేసేయాలి. వేసిన తర్వాత అవుట్లైన్ కుట్టినప్పుడే దీనికి షేప్ అనేది వస్తుంది. అది ఎలా అనేది నేను చూపిస్తాను. చూడండి అస్సలైన విషయం ఏంటంటే ఇక్కడ అనేవి బీట్స్ లోడింగ్ అనేది వేస్తున్నాను ఆకులకి. ఇక్కడ 2 బీట్స్ అనేవి ఇలా తీసుకోండి, క్రాస్గా ఇలా 2 కుట్లు కుట్టి మళ్ళీ లోపలికి 2 కుట్లు కుట్టి మళ్ళీ 2 బీట్స్ అనేవి గోల్డ్ బీట్స్ అనేవి ఇలా తీసుకుని మళ్ళీ 2 కుట్లు ఇక్కడ కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి 2 కుట్లు కుట్టి మళ్ళీ 2 బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ 2 బీట్స్ అనేవి కరెక్ట్గా వదిలి ఇలా లోడింగ్ అనేది చేసేయాలి. ఇక్కడ ముడి వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ముడి వేయాల్సిన అవసరంలా. ముడి వేయాలనుకుంటే పైనుంచి రండి, లేదు ఇలాగే వెళ్ళిపోవాలంటే ఇక్కడ 2 కుట్లు వేయండి. వేసి మళ్ళీ లోపలికి వెళ్ళండి. మళ్ళీ 2 కుట్లు అనేవి ఇలాగే పర్ఫెక్ట్గా 2 కుట్లు వేసుకుంటూ కరెక్ట్గా ఇలా క్రాస్గా ఈ 2 బీట్స్ అనేవి నింపుకుంటూ వెళ్ళండి. చూడండి ఇలా అనేది 2 కుట్లు స్టిచెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఈ ఆకు అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి. అంటే మీకు అఫీషియల్గా నీట్గా ఒకే ఉండాలనుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఇలా పైకి ఇలా వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ స్టిచెస్ అనేవి చూడండి ఇలా వెళ్ళిపోయి మీరు పర్ఫెక్ట్గా అవుట్లైన్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది ఎలా ఉందో ఆ షేప్కే కరెక్ట్గా ముగ్గు తిప్పి కరెక్ట్గా ఆ షేప్ ఏదైతే మీరు ప్రింట్ వేసుకున్నారో ఆ ప్రింట్ షేపే తిప్పుకుంటూ మీరు లోపల నుంచి అయినా బయట నుంచి అయినా వెళ్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చింది? చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్గా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత దీన్ని కూడా ఇలాగే ఆకు అనేది కరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి ఎంత ఎక్సలెంట్గా వర్క్ అనేది అయిపోతుందో. ఇది ఒక థియరీ అనమాట. ఇలా చేసుకుంటే మీకు లగ్జరీ వర్క్ లాగా ఎక్సలెంట్గా ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. తక్కువ టైంలో అయిపోవడానికి ఈ వర్క్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా అనేది 2 అవుట్లైన్స్ అనేవి కలిపి ఈ కాడలాగా కుట్టుకోండి. ఇక్కడ ముడి వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించండి. ఇక్కడ వైట్ ముత్యం అనేది తీసుకుని నీట్గా ఇక్కడ మీరు తొందరగా అయిపోయే వర్క్లో నేను చెప్తున్నాను. జస్ట్ ఇలా ఒక బీట్ అనేది పెట్టి ఇంకో బీట్ అనేది కూడా పెట్టి ఇక్కడ అనేది ముడి అనేది చివర్లో వేసేయండి. ఇలా ముడి అనేది కరెక్ట్గా చివర్లో వేసేస్తే చూసారా ఎంత ఈజీగా వర్క్ అంతా కంప్లీట్ అయిందో. చూడండి మీకు ఎక్కువ వర్క్ అనేది కొంచెం హెవీగా కావాలనుకుంటే జర్దోసి అయినా ఇలా మీరు కుట్టుకుంటూ వెళ్ళవచ్చు ఈ లైన్స్ అనేవి. లేదా మీరు బీట్సే కావాలనుకుంటే ఈ బీట్స్ అయినా కలర్ పోని బీట్స్ ఉంటాయి, మంచి క్వాలిటీ తీసుకోండి. అలా బీట్స్ అనేవి మీరు వాడి చక్కగా ఇలా అనేది కంప్లీట్గా మీరు ఇలా 2 దానికైనా కుట్టవచ్చు, లేదా ఒక్కొక్క దానికైనా స్టిచ్ అనేది చేసుకుంటూ మీరు పర్ఫెక్ట్గా ఈ బీట్స్ అనేవి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు.
చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా ఎలా కంప్లీట్ అయిపోయిందో. మీరు కావాలనుకుంటే ఇలా లగ్జరీగా అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా సింపుల్గా అయినా చేసుకోవచ్చు. మీకు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఈ ఆకులు చూసారా, బీట్స్ లోడింగ్స్ అనేవి వచ్చాయి, ఈ జర్దోసి లోడింగ్స్ అనేవి వచ్చాయి. అలాగే కాదు, ఎన్నో రకాలుగా ఈ వర్క్స్ అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడతో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి నేను చేస్తూ ఉంటాను రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చే వీడియో చూడంగానే మీకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఫ్రీ క్లాసెస్ అనేవి మగ్గం క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసిలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది.
రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి, బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు. చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి, ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.